హలో, వెల్కమ్ టు దిస్ వీడియో క్లాస్. ఈరోజు వీడియో క్లాస్లో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించిన ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ను యాక్టివ్ వాయిస్లోనికి మార్చేటువంటి విధానాన్ని తెలుసుకుందాం. ఈ మొదట నేను కొన్ని ఉదాహరణలు బోర్డు పైన రాస్తాను. తర్వాత వాటిని స్టెప్ బై స్టెప్ వివరిస్తూ చాలా సులభంగా మనము ఒక వాయిస్ నుంచి మరొక వాయిస్లోనికి మనము వాక్యాలను మారుద్దాం. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ నెంబర్ 1, passive voice. They have been helped by her. ఇక్కడ చూడండి, ఇది పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ లో వాక్యం ఉంది అని మనం కనుక్కోవడానికి ఒక చిన్న ఇండికేషన్ ఏమంటే, గుర్తు హ్యావ్ బీన్ ప్లస్ V3, సబ్జెక్ట్ హీ షీ ఇట్ ఉంటే హ్యాస్ బీన్ ప్లస్ V3. అది కూడా ఒక వాక్యం రాద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1, ప్యాసివ్ వాయిస్. షీ హ్యాస్ బీన్ asked, she has been asked by you. has been plus V3, have been plus V3. ఈ విధంగా have been plus V3 లేదా has been plus V3 వాక్యాలలో ఉన్నట్లయితే ఆ వాక్యాలు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కు సంబంధించిన పాసివ్ వాయిస్ వాక్యాలు అన్నమాట. ఇప్పుడు వీటిని మనము స్టెప్ బై స్టెప్ యాక్టివ్ వాయిస్ లోనికి మార్చేటువంటి విధానాన్ని తెలుసుకుందాం. చూడండి, రూల్స్ అన్నమాట. రూల్ నంబర్ 1, ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చాలి. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ దే, హ్యావ్ బీన్ హెల్పింగ్ వర్బ్స్ అన్నమాట. V3 హెల్ప్డ్, ప్రిపోజిషన్ దెన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ని మనం సబ్జెక్ట్ గా మార్చాలి. షీని, హర్ని షీగా మనం మార్చాలి. తర్వాత హెల్పింగ్ వర్బ్స్ రాయాలి. హెల్పింగ్ వర్బ్స్ హ్యావ్, హ్యాస్. ఈ రెండింటిలో సూటబుల్ హెల్పింగ్ వర్బ్ మనం ఉపయోగించాలి. ఇక్కడ షీ ఉంది కాబట్టి మనం హ్యాస్ ఉపయోగిస్తాం. షీ హ్యాస్, హీ షీ ఇట్, థర్డ్ పర్సన్ సింగులర్ నేమ్స్ ఉన్నట్లయితే హ్యాస్ మనం ఉపయోగించాలి. ఐ యు వి దే ఉన్నట్లయితే హ్యావ్ హెల్పింగ్ వర్బ్ మనం ఉపయోగించాలి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో. తర్వాత బీన్ తొలగించాలి. రిమూవింగ్ బీన్. బాగా గుర్తుపెట్టుకోండి, బీన్ ను తొలగించాలి. ప్యాసివ్ వాయిస్ లో బీన్ ఉంటుంది, ఆ బీన్ మనం ఇక్కడ తొలగించాలి. తర్వాత V3 ఫామ్ రాయాలి, వర్బ్ 3 ఫామ్. ఈ సెంటెన్సెస్ పర్ఫెక్ట్ టెన్స్ సెంటెన్సెస్ కాబట్టి మెయిన్ వర్బ్ V3 ఫామ్ లోనే ఉంటుంది అనమాట. కాబట్టి దాన్ని అలానే మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. హెల్ప్డ్, హెల్ప్. నెక్స్ట్ రిమూవింగ్ బై, రిమూవింగ్ బై, ప్రిపోజిషన్ బైని మనం ఇక్కడ తీసేయాలి. చివరి రూలు సబ్జెక్టును ఆబ్జెక్ట్ గా మార్చాలి. ఇక్కడ సబ్జెక్ట్ స్థానంలో దే ఉంది, దే అనేది దెమ్ గా మారుతుంది. దే అనేది దెమ్ గా మనం మార్చాలి. షీ హ్యాస్ హెల్ప్డ్ దెమ్, ఆమె వారికి సహాయం చేసింది. వారు ఆమె చేత సహాయం చేయబడ్డారు, సహాయం పొందారు. ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనము యాక్టివ్ వాయిస్ లోనికి మారుతాం. చాలా సులభం అన్నమాట. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ గా మార్చాలి. యు అనేది యు గానే మారుతుంది, యు గానే మనం రాయాల్సి ఉంటుంది అన్నమాట, ఎటువంటి మార్పు లేకుండా. తర్వాత హెల్పింగ్ వర్బ్, ఇక్కడ యు ఉంది కాబట్టి హ్యావ్ మనం రాస్తాం. యు హ్యావ్. బీన్ తీసేయాలి. తర్వాత V3 ఫామ్, ఆస్క్డ్ ఉంది కాబట్టి ఇక్కడ మనము ఆస్క్డ్ రాసుకుంటాం. ఆస్క్డ్ V3 ఫామ్ అయింది. బై ప్రిపోజిషన్ తీసేయాలి.
షీ బికమ్స్ హర్. మీరు ఆమెను అడిగారు. ఇక్కడ అర్థము మీ చేత ఆమె అడగబడింది. ఈ విధంగా అన్నమాట. నేను ఇక్కడ 2 హెల్పింగ్ వర్బ్స్ 2 ఉదాహరణలు వివరించాను అనమాట. కాబట్టి ఏ వాక్యమైనా మనము ఇదే రూల్స్ను ఫాలో కావాల్సి వస్తుంది అనమాట. తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించిన పాసివ్ వాయిస్ సెంటెన్సెస్ను యాక్టివ్ వాయిస్లో మార్చే విధానాన్ని తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇదే వాక్యాలు నేను మీకు మాడిఫై చేసి చూపిస్తాను. చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో సబ్జెక్ట్ ఏదైనా ఉన్ని హ్యాడ్ డే వస్తుంది అనమాట. ప్యాసివ్ వాయిస్లో కానీ యాక్టివ్ వాయిస్లో కానీ హ్యాడ్ డే ఉంటుంది. హ్యాడ్ హ్యాడ్. ఇక్కడ మనము ఈ ఆబ్జెక్ట్ స్థానంలో కొంత మార్పు చేద్దాం. హిమ్. ఇక్కడ దెమ్ రాద్దాం. దెమ్. కొంత మార్పు చేద్దాం. దే హ్యాడ్ బీన్ హెల్ప్డ్ బై హిమ్. షీ హ్యాడ్ బీన్ ఆస్క్డ్ బై దెమ్. ఇప్పుడు మనము రూల్స్లో ఎక్కడ మార్పు చేయాలి? ఒకే ఒక రూల్ని మాత్రం మనం ఇక్కడ మార్చాల్సి వస్తుంది అనమాట. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి హ్యాడ్ మనం ఉపయోగించాలి. హ్యాడ్ మాత్రమే ఉపయోగించాలి. హెల్పింగ్ వర్బ్ ఇక్కడ సింగులర్ ఒకటే కాబట్టి ఇక్కడ మనం హ్యాడ్ ఉపయోగించాలి. హ్యాడ్ బాగా గుర్తుపెట్టుకోండి. హ్యాడ్ అనమాట. హ్యాడ్. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనము ముందుకు వెళ్దాం. ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్. హిమ్ అనేది హీగా మారుతుంది. హీ. సబ్జెక్ట్ ఏదైనప్పటికీ హ్యాడ్ మనం ఉపయోగిస్తాం హెల్పింగ్ వర్బ్. దెన్ బీన్ తీసేయాలి. దెన్ లెట్ us రైట్ V3. ఇది పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి మెయిన్ వర్బ్ V3నే ఉంటుంది, యాక్టివ్ వాయిస్ లో కానీ ప్యాసివ్ వాయిస్ లో కానీ. దాన్ని అలానే మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. హెల్ప్డ్. లెట్ us రిమూవ్ బై తీసేద్దాం. తర్వాత చివరికి సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గా మారుద్దాం. దెమ్. హీ హ్యాడ్ హెల్ప్డ్ దెమ్. దే హ్యాడ్ బీన్ హెల్ప్డ్ బై హిమ్. ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు ఈ వాక్యాన్ని మారుద్దాం. దెమ్. దెమ్ ఆబ్జెక్ట్ స్థానంలో ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ గా మారుస్తాం. దే. హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ రాయాలి. బీన్ తీసేయాలి. V3 ఫామ్ ఆస్క్డ్. ఆస్క్డ్. బై తీసేయాలి. షీ బికమ్స్ హర్. ఈ విధంగా అన్నమాట. చాలా సులభం. దే హ్యాడ్ ఆస్క్డ్ హర్. షీ హ్యాడ్ బీన్ ఆస్క్డ్ బై దెమ్. ఇంకొక చివరి పర్ఫెక్ట్ టెన్స్ ఉంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ సెంటెన్సెస్ ని మాడిఫై చేసి వాటిని ఎలా మార్చాలో వివరిస్తాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. చూడండి, ఇక్కడ ఇదే వాక్యాలని మనము కొంచెం మార్పు చేద్దాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో విల్ హ్యావ్ బీన్ వస్తుంది అనమాట. విల్ హ్యావ్ బీన్. విల్ హ్యావ్ బీన్. విల్ హ్యావ్ బీన్. దే విల్ హ్యావ్ బీన్ హెల్ప్డ్ బై మీ. మారుద్దాం. ఇక్కడ ఆబ్జెక్ట్ ని మారుద్దాం. సబ్జెక్ట్ కూడా మారుస్తాం. హీగా పెట్టుకుంటాం. హీ విల్ హ్యావ్ బీన్ హెల్ప్డ్ బై మీ. ఐ విల్ హ్యావ్ బీన్. I will have been invited by her. I will have been invited by her. Will have been plus V3. Will have been plus V3 ఉన్నప్పుడు అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ సంబంధించినటువంటి పాసివ్ వాయిస్ సెంటెన్సెస్ అన్నమాట. ఇక్కడ ఐ ఉంది కాబట్టి మనం షల్ హ్యావ్ బీన్ కూడా రాయొచ్చు, లేదా విల్ హ్యావ్ బీన్ కూడా రాయొచ్చు. ఏం సమస్య ఏం లేదనమాట. ఇప్పుడు రూల్స్లో
ఒకటి మాత్రమే మారుతుంది. ఏదంటే ఇక్కడ హ్యాడ్ ఉంది, ఇక్కడ విల్ హ్యావ్ మనం ఉపయోగించాలి. విల్ హ్యావ్ మనం ఉపయోగించాల్సి ఉంటుంది అనమాట. విల్ హ్యావ్ ఈ ఒక్కటి మాత్రమే మారుతుంది అనమాట. ఇప్పుడు మనము రూల్ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ ఈ సెంటెన్సెస్ మారుస్తాం. చూడండి, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ గా మార్చాలి. మీ మీ వచ్చి ఐగా మనం రాయాలి. ఐ. హెల్పింగ్ వర్బ్ ఏది ఉన్నప్పటికీ విల్ హ్యావ్ మనం రాయొచ్చు. విల్ హ్యావ్. బీన్ తీసేయాలి. V3 ఫామ్ హెల్ప్డ్. హెల్ప్డ్. బై తీసేయాలి. He becomes him. He becomes him. I will have helped him. He will have been helped by me. చాలా సులభం అనమాట. ఈ వాక్యాన్ని కూడా మారుద్దాం. చూడండి, రూల్స్ అప్లై చేద్దాం. హర్. హర్ బికమ్స్ షీ. ఫస్ట్ రూల్. షీ విల్ హ్యావ్. షీ విల్ హ్యావ్. బీన్ తీసేద్దాం. తర్వాత V3 ఫామ్ ఇన్వైటెడ్. ఇన్వైటెడ్. బై తీసేద్దాం. ఐ బికమ్స్ మీ. ఈ విధంగా అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.